మనశ్శాంతి ఉపశాంతిని ఇవ్వడానికి ఒక్క స్నేహితులు చాలంటే మన మనసు ఆత్మ సద్గుణాలు తెలిసి మనతో స్నేహం చేసే వ్యక్తులు ఉండాలి అని చెప్పడం ఉద్దేశం. ఒక్కరు చాలు అందరూ కోరుకునేది. అలా మా అమ్మగారికి సిహెచ్ విధులా కుమారి గారు అనే ఒక గొప్ప మంచి వ్యక్తి స్నేహితురాలుగా ఉన్నారు. అది అదృష్టమే. ఆమె చెల్లి మృదులా కుమార్ గారు, వీళ్ళిద్దరు లెక్చరర్లు పాపం వృద్ధాశ్రమాలు నడుపుకుంటూ వాళ్ళ వృద్ధాప్యం వచ్చేటప్పటికి వాళ్ళని వాళ్ళు చక్కగా డీల్ చేసుకుంటున్నారు. వాళ్ళు గొప్పవాళ్ళు. అందుకే వాళ్ళ వృద్ధాప్యం ఏ యువతరం మీద ఆధారపడకుండా బతుకుతున్నారు. అది వాళ్ళు మన కోసం కష్టాల్లో నిలబడే అపురూపమైన ధర్మశాలి అయిన ఒక్క మనసు చాలు అంటున్నాను. నా ప్రాణాలు నా కోసం ఉన్నాయి. ఎవరు కోరుకునేదైనా ఒక్కటే, కష్టసుఖాల్లో వదిలిపెట్టని ఒక్క ఆత్మసాక్ష్యం చాలు. మనల్ని నలుగురిలో గౌరవాన్ని ఇనుమడింపచేయడానికి. అలాగే దుర్జనులు మనం సాధించిన చదువు, విద్య, అభివృద్ధి, ధనం, ఆరోగ్యం అన్నీ పాడు చేస్తారనమాట. దుర్మార్గులు, దుష్టులు, దుర్జనులకు దూరంగా, ఎంత దూరంగా వీలైతే అన్ని ఊళ్ళు దూరంగా వెళ్ళిపోవాలన్నమాట. ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ కాదు, జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. నెక్స్ట్, నాకున్నారు నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్న ఒక మంచి మేడం గారు. నా టీచర్లు అందరూ మంచి వాళ్ళే, జెంట్స్ లేడీస్ అందరు టీచర్లు మంచి మంచి కుటుంబాలే, వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే. నాకు భౌతికంగా నాకు ఎంతో దూరంగా ఉన్నారు. నా ఆత్మ మనసులో అనుక్షణం ఆప్యాయతతో ఊసులాడుకుంటున్నారు. తొలి పరిచయంలో నాపై ఏమాత్రం సదభిప్రాయం లేని ఒక మంచి సార్ లెక్చరర్ ఈరోజు నాకున్నారు. నా కోసం కురిపించారు తన వృద్ధాప్యంలో కొంచెం కన్నీరు. నా జీవితం ఎలా నిలబడుతుందా అని అనమాట. అది ఒక స్టూడెంట్ ప్రాణం యాక్సిడెంట్ అనంతరం అయినా దక్కింది అనే ఆనందంతో, యాక్సిడెంట్ అనంతరం దక్కింది అనే ఆనందంతో. అప్పుడు అలా నాకు యాక్సిడెంట్ అవుతుందని వాళ్ళకి తెలియదు కదా. మరియు పరీక్ష విజయవార్త కాగితం కప్పు చూసిన మరుక్షణం తన ఆత్మ మనసు స్పందనలను కన్నీటితో చూపుతూ కూడా, మాస్టర్ నవ్వుతో నన్ను పనిలోకి పంపండి అన్నప్పుడు కూడా కన్నీరులో కూడా చిరునవ్వే. అభివృద్ధిలోకి వచ్చాం కదా కష్టపడి, నేను అందుకన్నమాట. ఎలా చూపాలో నాకు రుజువు చేశారు. ఏ ప్రపంచంలోనైనా అత్యంత కష్టతరం మనసుని, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం. ప్రతి విద్యార్థిని టీచర్స్పై గౌరవం చూపుతారు. కొందరు టీచర్స్ ఆదరాభిమానాలు పొందడంలో గెలిచాను నేను. నా జీవితంలో ఓడినా నాకు వృద్ధాప్యంలో ఓర్పుతో నా టీచర్లు ఇప్పటికీ శ్రేయోభిలాషులుగానే నాకు మిగిలిపోయారు ఉన్నారు. ఇదొక మంచి కవిత. అంటే విద్యాసంస్థ చదువు, అక్షర జ్ఞానాన్ని నమ్ముకున్న వాళ్ళకి, టీచర్ అంటే గౌరవం ఉన్న వాళ్ళకి, వ్యక్తిగత కుటుంబాలు లేకపోయినా కనీసం భగవంతుడు కడుపు నిండా భోజనం పెడతాడు. అది తల్లిదండ్రుల ఆస్తులన్నీ పక్కన పెట్టండి, ఈ చదువు వల్ల జీవితాంతం భోజనం పెట్టకపోతే ఈ వివాహ వ్యవస్థ మోసం చేస్తుంది. కనీసం చదువైనా తిండట్టకపోతే చదువు గౌరవం పోయినట్టేగా. విద్యా గౌరవం ఎవరికి వాళ్ళు విద్యా గౌరవాన్ని ముందు నిలబెట్టుకోవాలి. తర్వాత ఈ వివాహ బంధాలు, కుటుంబాలు అన్నమాట. అందరూ వదిలిపోయిన విద్యను మాత్రం మనం వదులుకోకూడదు. సొంత ఇల్లు, సొంత జీవితాలను ఎవరు వదులుకోకూడదు. ముఖ్యంగా ఆడపిల్లలు పెళ్లి పేరుతో మోసపోకూడదని చెప్పడం నా యొక్క నిర్మల కవితా సాగరం యొక్క ఎక్కువ ఉద్దేశం అన్నమాట. ఎవరో ముక్కు మొహం తెలియని మంగళసూత్రం కట్టి నా మొగుడని చెప్పి మొత్తం ఆస్తులు, డబ్బులు అన్నీ ఇచ్చేసి సర్వం పోగొట్టుకుని వాళ్ళు మోసం చేస్తే బెకారుల్లో బయటికి రాకూడదు.